అమ్మా ఎలాంటి దాన్నిచ్చి పెళ్లి చేసావమ్మా? ఆ పనికి మారింది ఒక్క పని కూడా చేయదు. అంట్లు నేనే తవ్వాలి, బట్టలు నేనే ఉతకాలి, ఇల్లు నేనే ఉడవాలి. మా ఫ్రెండ్స్ వస్తే టీ నేనే పెట్టాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన టీ నేనే. అమ్మా మా ఫ్రెండ్ గోపి వాళ్ళ ఆవిడతో వాళ్ళ అమ్మతో చెప్తున్నాడమ్మా, పెళ్ళం గురించి అలా చెప్పకూడదు కదమ్మా. అమ్మా ఉంటానమ్మా. హలో, అమ్మ వస్తుంది, మటన్ తెప్పిస్తాను, బిర్యానీ వండు. మీ అమ్మగారికి ఏం పని ఉండదేటండి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు. ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పుచారు చేసి అప్పుడా లేపుతాను. నాది సేమ్ ఫీలింగే. మీ అమ్మగారికి ఏ పని ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు. ఏంటి వచ్చేది మా అమ్మ? మీ అమ్మే. ఏంటి మటన్ తీసుకురండి, బిర్యానీ వండుతాను. ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే, పప్పుచారు పెట్టి అప్పుడా లేపే. ఏం చేస్తున్నావు బాబీ? రోజు చేసేదే కదా. ఇది మన ఇల్లు కాదు బాబీ, పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం ఫంక్షన్ కి. అలవాట్ల పొరపాటు. ఆయనతో అడిగేసి వస్తా, ఒకటే ఉంది, అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? బాబీ, నైట్ నీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళావు కదా, ఇంటికి ఏ టైంకి వచ్చావు? నైట్ నీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళావు కదా, ఇంటికి ఏ టైంకి వచ్చావు? నాకేం వినిపించట్లేదు. నైట్ నీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళావు కదా, ఇంటికి ఎప్పుడు వచ్చావు అని అడుగుతున్నాను. అది ఇంటో రైస్ సీట్లో కూర్చుంటే ఏం వినిపించట్లేదు. నువ్వు కూర్చో ఒకసారి, కూర్చో. నా వాలెట్లో 10,000 మిస్ అయింది, నువ్వు తీసావా? నా వాలెట్లో 10,000 మిస్ అయ్యాయి, నువ్వు తీసావా? 10,000 మిస్ అవుతున్నాయి నా వాలెట్లో, నువ్వు తీసావా? నిజమే బాబీ, ఈ సీట్ లో కూర్చుంటే ఏమీ వినిపించట్లేదు, అంతా మ్యాజిక్ లా ఉంది నిజంగా. పద వెళ్దాం, డిన్నర్ చేద్దాం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. హలో, అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. అని షీలా ఫోన్ చేసింది. స్పీకర్ పెట్టు. హా షీలా, ఏంటి సంగతి? సింధు, మా ఇంట్లో ఫ్యాన్ పని చేయట్లేదు, కొంచెం రోహిత్ ని పంపిస్తావా ప్లీజ్? అయ్యో అవునా, ఇప్పుడే రోహిత్ బయటకు వెళ్ళాడు మార్కెట్ కి వెజిటేబుల్స్ తేయడానికి, ఉంటే పంపించేదాన్ని. బేబీ నేను వచ్చేసా. ఎక్స్ట్రా కటింగ్లు ఇస్తున్నావేంట్రా? ఇక నోరు మూసుకుని కొంపలో పడుండు.